అందరికీ నమస్కారం. నా పేరు కమ్మంపాటి కృష్ణ, ఆమ్ ఆద్మీ. ఏదైతే మనం చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మనం చూస్తే తెలంగాణ మేధావి వర్గం, తెలంగాణ మీడియా ఛానల్స్ అని చెప్పి మేధావి వర్గం అని చెప్పుకునే కొంతమంది పనికిమాలిన వాళ్ళు, పని లేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి, తెలంగాణ ప్రజల పేరు చెప్పి మీడియా ముసుగులో దోచుకునే వాళ్ళందరూ కూడా తయారయ్యి ఈరోజు ఆంధ్ర నాయకులను ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఈ పృథ్వీరాజ్ రెడ్డినే ఏదో ఉంది పేరు. ఇతనొకడు పాసం యాదగిరి అనే పాసం యాదగిరిట ఆయన రీసెంట్గా ఇందాకే నేను చూశాను, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఆయన ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఆంధ్ర నాయకుల మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అన్నమాట. నోటుకు వచ్చినట్టు, అది నోట్లో పెంట పెట్టుకొని మాట్లాడుతున్నాడా, మూసి మురికి నీళ్లు నోట్లో పోసుకొని మాట్లాడుతున్నారా? అసలు ఈ అపర మేధావి వర్గం ఏంటంటే వీళ్ళకి అడ్డు అదుపు అనేది లేదా? వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు లేరా? వీళ్ళ బతుకులు ఆంధ్ర వాళ్ళ మీద పడి చచ్చిపోయే విధంగా వీళ్ళు ఆంధ్ర వాళ్ళ మీదే వీళ్ళు మాట్లాడతారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? నోటికి వచ్చినట్టు మాట్లాడతారా అనేది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. వీళ్ళ కంట్రోల్ అనేది లేదా? కనీసం అయ్యో మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఎలా మాట్లాడుతున్నాము, మనం ఎదుటి వాళ్ళని కించపరుస్తున్నాము, బూతులు మాట్లాడుతున్నాము, మనం సోయలో ఉందా? ఏజ్ పెరిగితే కాదు కదా, ఏజ్ ఒక్కటే కాదు కదా, వయసుతో పాటు బుద్ధి కూడా ఉండాలి కదా. బుద్ధి లేని మాటలు, పనికి మాలిన మాటలు, పని లేని మాటలు, తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా, అంటే ఒక గౌరవం అనేది ఎవరా? మీ బతుకులు జడ, మీరు గౌరవం అనేది ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి పెందాం. తెలుసా? పత్రికా స్వాతంత్రం కూర్చున్నావా? నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నాగేశ్వరరావు అరెస్ట్ చేసి అర్హతుందా? గలివర్ యాత్రలో ప్రాబ్లింగ్ నచ్చుంటారు, పెద్ద ఉండరు, ఆకాశ గుర్తు, టవరింగ్ పర్సనాలిటీస్, లిలిపుటియన్స్ ఉంటారు, చిన్నగా అంగుళం అంతుంటారు. నాగేశ్వరరావు ప్రాబ్లింగ్ నాగైతే పవన్ కళ్యాణ్ లిలిపుటియన్. ఎక్కడ నువ్వు? ఆయన ఎక్కడ? ఖాళీ కోటికి సరిపోవు, ఆయన గురించి మాట్లాడతావా? నువ్వు అరెస్ట్ చేస్తావా? తెలుసా? నీకు ఏమన్నా చదువు ఉందా, శీలం ఉందా, సంస్కారం? నువ్వు మాట్లాడతావు నాగేశ్వరరావు గురించి? ఆయన నాగేశ్వరరావు చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు. నాగేశ్వరరావు గురించి మాట్లాడడానికి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. వీడి చెవులు ఉన్నాయా, చెవులు పోయాయా? అసలు ఈ చెవులు అనేవి పనిచేస్తున్నాయా ఇతనికి, ముసలాడికి? అనకూడదు కానీ, వయసు పెరిగిందే, బుద్ధి పెరగదా అసలు కనీసం? అనకూడదు కానీ ఏం మాట్లాడుతున్నాడు అసలు? ఇల్లి పుట్టుట, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడటం. అపర మేధావి కాదనట్లేదు, నాగేశ్వరరావు గారు అపర మేధావి. ఆర్టికల్ 19(1)A నీకు ఒక్కడికైనా వాక్ స్వాతంత్ర్యం? మీ బతుకులకు ఒక్కడికైనా వాక్ స్వాతంత్ర్యం? ఎవరికీ ఉండదా? ఎవరికి నోరు లేదనుకున్నావా? నోరు లేదు అనుకుంటున్నారా? లేకపోతే ఆంధ్ర వాళ్ళు ఎవరు మాట్లాడరనుకుంటున్నారా? నిజంగా మీరు మాట్లాడే మాటలు ఆంధ్ర వాళ్ళు పట్టించుకోవట్లేదు కానీ, లేకపోతే మీకంటే డబల్గానే మాట్లాడతారు, మీకంటే డబల్గానే తిడతారు. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోండి. నోటికి ఎంత పడితే అంత మాట, లేకపోతే ఎలా పడితే అలాగా. ప్రైవేట్ జీవితాలు మేము సొంతం, పబ్లిక్ గా ఉంటే ఏమైనా అంటాం. రాజకీయాలు ఉంటాయంటాం, నువ్వు సినిమాలు ఉంటాను ఏమి ఎంతమంది పెళ్లి చేస్తున్నావు? నీ భార్య కూడా విదేశాస్త్రాలే కదా, నువ్వు ఆమె ఏమో ఇటాలియన్ అంటావు. దానికి దీనికి సంబంధం ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడేది దాని గురించి, ఆయన గురించి మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు, వాళ్ళ వైఫ్ గురించి, వాళ్ళ భార్య గురించి ఎందుకు? మీ బతుకులు ఏంటి స్వామి అసలు? మీ బతుకులేనా అసలు? మీ బతుకులు ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడ్చే బతుకులేనా మీకు? ఇంకా 24 గంటలు ఆంధ్ర వాళ్ళ గురించేనా మీకు? వాళ్ళు హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారంట? నువ్వేమన్నా నీ హైదరాబాద్ నీ జాగిరా? బఫూన్స్, మీ జాగిరా హైదరాబాద్ ఏమన్నా? ఆపు, నీకు దమ్ముంటే ఆపు. ఆంధ్ర వాళ్ళని ఎవరినైనా ఆపి చూడండి. మీ బతుకులు జడ, మీ బతుకులు వాళ్ళని తిడితే కానీ, ఆంధ్ర వాళ్ళని తిడితే కానీ మీ బతుకులు నడవు. అలాంటి బతుకులు ఎందుకురా బాబు మీకు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు ఇక్కడ? కాబట్టి ఇప్పటికైనా సరే చాలా చాలా మీ నీచమైన మాటలు ఇప్పటికైనా సరే ఆపండి. ఒక ఆంధ్రావాడిగా చెప్తున్నాను నేను.
నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది మీరు మాట్లాడే మాటలు వింటుంటే. ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలందరూ కూడా తిరగబడే పరిస్థితి మీ బతుకులకి తెలంగాణలోనే మిమ్మల్ని తరిగి కొట్టే పరిస్థితి దగ్గరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తూ, ఇప్పటికైనా సరే మీరు ఆపండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్.